నమస్తే వన్ టీవీ హెల్త్కి స్వాగతం. పెరుగు మజ్జిగ మన భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ వీటిని ఎప్పుడు తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం, ఉదయాన్న, మధ్యాహ్నమా, రాత్రన సరైన సమయం తెలియక చాలామంది ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందలేకపోతున్నారు. మరి నిపుణులు సూచించే సరైన సమయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెరుగు మజ్జిగలో ప్రోటీన్లు, కాల్షియం, బి విటమిన్లు, అలాగే పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు, ఎముకల ఆరోగ్యానికి, గట్ మైక్రోబయోమ్ సమతుల్యంగా ఉండటానికి తోడ్పడతాయి. ఉదయం అల్పాహారంతో కొద్దిపాటి పెరుగు తీసుకోవచ్చు. అయితే పరిగడుపున అందరికీ పెరుగు సరిపోదు కాబట్టి కొందరికి కడుపులో అసౌకర్యం లేదా ఆమ్లత్వం పెరగవచ్చు. అందుకే ఆహారంతో కలిపి తీసుకోవడం చాలా మంచిది. ఇక మధ్యాహ్న సమయంలో పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడానికి అత్యుత్తమ సమయం మధ్యాహ్న భోజనం తర్వాత లేదా భోజనంతో పాటు ఈ సమయంలో జీర్ణక్రియకు సహాయపడుతుంది. వేసవిలో మజ్జిగ శరీరానికి చల్లదనాన్ని అందించి నీరసం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇక సాయంత్రం తేలికపాటి అల్పాహారంతో మజ్జిగ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో ఇది శరీరానికి తేమను అందిస్తుంది. ఇక రాత్రి సమయాల్లో రాత్రిపూట పెరుగు తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆరోగ్యవంతులైన చాలామందికి రాత్రి కొద్దిపాటి పెరుగు తీసుకోవడం వల్ల సమస్య ఉండకపోవచ్చు. అయితే జలుబు, సైనసైటిస్, తరచూ గొంతు సమస్యలు లేదా లాక్టోజ్ అసహనం ఉన్నవారు రాత్రి పెరుగు తింటే అసౌకర్యం అనిపించవచ్చు. అలాంటి వారు తమ శరీరానికి ఎలా సరిపోతుందో గమనించి తీసుకోవడం చాలా మంచిది. అవసరమైతే వైద్యుడి సలహా తీసుకోవాలి. మజ్జిగను ఎలా తాగాలి? ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర కలిపి తాగితే రుచి మాత్రమే కాదు, జీర్ణక్రియకు కూడా మరింత మేలు చేస్తుంది. ఇక ఈ పెరుగుకు సంబంధించి, మజ్జిగకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అధికంగా చక్కెర కలిపినటువంటి ఫ్లేవర్డ్ యోగర్ట్లకు బదులుగా సాధారణ పెరుగును ఎంచుకోండి. లాక్టోజ్ అసహనం ఉన్నవారు వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ ఉప్పు కలిపిన మజ్జిగను తరచుగా తాగడం తగ్గించండి. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారు ఇది మరీ తగ్గిస్తే చాలా మంచిది. మొత్తానికి పెరుగు లేదా మజ్జిగను మధ్యాహ్న భోజనంతో లేదా భోజనం తర్వాత తీసుకోవడం చాలామందికి అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తి శరీరతత్వం, ఆరోగ్య పరిస్థితి వేరు కాబట్టి మీకు ఏది బాగా సరిపోతుందో గమనించి ఆహారాన్ని ఎంచుకోవడం ఉత్తమం. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.